నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించి గ్రామంలో మంచి కార్యక్రమం చేపట్టిన కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనరామ కోటేశ్వరరావును అభినందించారు. ఈ సందర్భంగా ధనయ్య మాట్లాడుతూ లోకేష్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆశీస్సులు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు మెగా క్యాంపులు ఉప్పలూరులో నిర్వహించాము. డిఫరెంట్గా ఉంటుందని ఈసారి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కంటి చూపు మెరుగవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఉప్పలూరు గ్రామంలో కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశాం. ఆ శిబిరానికి విశేషమైన స్పందన వచ్చింది. చాలామంది సుమారు 150 మంది దాకా వారి యొక్క కంటి చూపుని మెరుగుపరచడానికి ఇక్కడ విచ్చేసి అలాగే ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో మా గ్రామం నుంచి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఆలోచన ఉంది. దాన్ని 1 by 1 ఇక్కడి నుంచి ప్రవేశపెడతాము. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ మేము చేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పెంకుల ఫ్యాక్టరీలో సంఘంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేనటువంటి మోటార్ బైక్, ట్రాక్టర్లు, ఆటోలను గుర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. 250 ఇళ్లు తనిఖీ చేసినట్లు చెప్పారు. 6 మంది అనుమానితులను స్టేషన్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని 25 మోటార్ బైక్లు, 2 ఆటోలు, 4 ట్రాక్టర్లను గుర్తించినట్లు చెప్పారు. ఆయన వెంట పట్టణ సీఐ గిరిబాబు ఉన్నారు. नंबर प्लेट సమాజ ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా శ్రీ భావపురి బ్రాహ్మణ సమాఖ్య బాపట్ల వారి ఆధ్వర్యంలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ చీరాల వారి సహకారంతో బాపట్ల పట్టణంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం భావపురి బ్రాహ్మణ సదన్, సూర్యలంక రోడ్, బాపట్ల జనవరి 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ ప్రారంభించనున్నారు. ఈ శిబిరంలో చీరాల అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నారు. ఈ సదావకాశాన్ని బాపట్ల పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఉన్న ప్రధానమైన కన్సర్న్ ఏంటంటే మన ఆరోగ్యం. ఈరోజు ఉన్న మన లైఫ్ స్టైల్లో చూస్తే
మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కొన్ని మన ప్రతి వాళ్ళకి కూడా అనుభవంలోకి వస్తున్న సమస్యలు. ఇప్పుడు ఈ బాపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫున ఈ సమస్యకి అధిగమించడానికి మేము చిన్న ఇనిషియేటివ్ ఒకటి టేకప్ చేస్తున్నాం. అది ఈ 25వ తారీఖు ఆదివారం నాడు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో సంబంధించిన రిజల్ట్ ఇక్కడే తెలుస్తుంది. అది చూసి ఆ ఫలితాలని చూసి డాక్టర్లు మన ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది, మంచిగా ఉందని, లేదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది మనకి తెలియజేయడానికి ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. ఇదే కాకుండా మనకి కావాల్సిన కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ఇన్ని మనకి కావలసిన ఇన్ని రకాలైన అవకాశాలు మనకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆ రోజున ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని మీకు అందరికీ కూడా శ్రీ భావపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కావలి టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు దుప్పట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ నెల 27న కావలి నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి 2000 కిలోమీటర్ల స్తూపం వరకు యువగలం స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో రాక్షస పాలన బాగా విచ్చలవిడిగా ప్రజ్వరిల్లిన రోజుల్లో, ప్రజలందరూ కూడా అభద్రతా భావనకు లోనైనటువంటి రోజుల్లో, ప్రజలకు అశాంతికి వివిధ రకాల భయాలకి లోనైనటువంటి పరిస్థితుల్లో అందరికీ నేనున్నానని ధైర్యాన్ని నింపుతూ ప్రజల ముందుకు వచ్చి యువగలం పేరుతో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పాదయాత్ర చేసి 3500 పైన కిలోమీటర్లు తిరిగి ఈ రోజున రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యానికి స్థాపకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం అందరి ఇళ్లలో కూడా ఈ రోజు పండుగల జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం తరపున తెలియజే. బాపట్ల జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఒంగోలు గుంటూరు జెడ్పీ సీఈఓలతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 600 కోట్లతో రైల్వే లైన్లతో పాటు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారుల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. All the district officers present here. Today we have come here for quarterly, and we are also aware that after the New Year celebrations, as of the two districts are carved out and a new district was formed, that is Bapatla district. Therefore this district is a very very backward district. I want you to understand this. ఎన్నికల తర్వాత గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాలేదు, మనకే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పోయిన సెషన్లో 5 ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను. 5 ఆర్ఓబీస్, ఇట్స్ అ రికార్డ్. చేసిన మన గౌరవనీయులు బాపట్ల పార్లమెంట్ సభ్యులు మీటింగ్ కమిటీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు, తాత ఎన్టీఆర్ కు తగ్గ వారసుదని టీడీపీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి పేర్కొన్నారు. నారా లోకేష్ పుట్టినరోజు సంబరాలను నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సర్దార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుజ్జిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచల్రావు, రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పెరుగు కానివ్వండి ఇంత రుచికరంగా కడతారంటే అది మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే అది మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి నారా లోకేష్ బాబు గారి 43వ జయంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మరి కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భవిష్యత్తు నాయకుడు ఆయన ఇదే పందాలో భారతదేశాన్ని కూడా ఒక సాధించే స్థాయికి. అందరూ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ముందడుగు వేస్తున్న మన నారా లోకేష్ బాబు గారికి ఆత్మకూరు మున్సిపాలిటీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో 42 పారిశుద్ధ్య వృక్షాలను అందజేశారు. వేమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 288 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలను కాపాడే మహత్తర కార్యమని ఆయన ప్రశంసించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నక్కా ఆనంద్ బాబు స్వయంగా పండ్లు, ఫలహారాలు అందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సర్టిఫికెట్లు అందజేశారు. వచ్చారంటే మొట్టమొదట వాళ్ళు పంపింది 150. మళ్ళా నేను ఇక్కడ వాతావరణం చూసి గుంటూరు కూడా 70 ఎంతనా కనుక్కో రిజిస్ట్రేషన్ అంటాడు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగానే మన వేమూరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలందరూ కూడా 5 మండలాల కార్యకర్తలు, నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోకం పార్టీకి అన్ని రకాలుగా అండదండగా ఉండాల్సినటువంటి నాయకుడు, 3వ తరం నాయకుడిగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ లోకేష్ గారు. ఈ విధానంలో అందరూ కూడా ఆయన్ని ముందుకి నడిపించడం కోసం వెన్నంటి ఉంటామనే ఒక భరోసాన్ని ఈ జన్మదిన వేడుకల ద్వారా వారికి కల్పిస్తా ఉన్నారు. అందరూ ఈ క్రమశిక్షణాయుతంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. వసంత పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదిన వేడుకలను బాపట్ల మండలంలోని కర్లపాలెంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాలను విద్యార్థులు పూలతో అభిషేకాలు చేశారు. పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పివి సురేష్, ప్రిన్సిపల్ లక్ష్మీ చిన్నారులకు ఆశీస్సులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దివ్య, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీ దుర్గా, లావణ్య, సునీత, ప్రేమావతి, రిజ్వానా, వేణు, నవీన్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే
న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. జంతు సంరక్షణ అందరి బాధ్యత అని పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో భామిని కేజీవీబీలో జరిగిన జీవ జంతు కళ్యాణ్ దివాస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ తో జగన్నాథ్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మూగజీవాల పట్ల అవగాహన కల్పించడానికి వాటి సంరక్షణ బాధ్యతను గుర్తు చేయడానికి జీవ జంతు కళ్యాణ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన దేశంలో మన ఏన్షియన్ టెక్స్ట్ లో యానిమల్స్ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. మీరు చూడండి, మన దేవుడు కూడా కల్చర్లో, మన సంస్కృతిలో యానిమల్స్, జంతువులు చాలా ముఖ్యంగా రోల్. బట్ ఇప్పుడు ఆఫ్ లేట్ మన దేశంలో మొత్తం చేయగలిగేది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాము. ఎప్పుడైనా మన ఎదురుగా కనపడినా కూడా బీచ్ ఎంటినట్టు సాఫ్ట్. ఎవరన్నా దాన్ని హింసిస్తా ఉన్నారు, అన్నెసరిగా ఇంకోటి ఏదైనా చేస్తా ఉన్నారు అంటే ఈ ప్రకృతిని అలాగే మానవాన్ని కాపాడే బాధ్యత భవిష్యత్తులో పిల్లలు మీరందరూ కూడా బాధ్యత తీసుకుని మీరందరూ కూడా మరి చేస్తున్నారు. మనం మనుషులందరం కూడా మనం బాగుండాలి. మనతో పాటు అన్ని జీవజాలను కూడా బాగుండాలనేది మనం. వసంత పంచమి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపంలో అక్షరాభ్యాసం, నామకరణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. చిన్నారులతో పాటు తల్లిదండ్రులు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజా సామాగ్రిని ఉచితంగా అందిస్తూ ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది పాల్గొనగా ప్రధాన అర్చకులు శేఖర్ స్వామి గోకుల అమ్మవారికి పూజలు నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ సిబ్బంది తమ పరిధిలోని ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. భామిని మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రత్యేక అధికారులు తమ గ్రామాల్లోనే పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, మండల అధికారులు, ప్రత్యేక అధికారి, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని కొదలమడుగు గ్రామంలో నూతనంగా నిర్వహించిన మారెమ్మ ఆలయ పూర్ణ కుంభాభిషేకానికి పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాబు హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో ఎంఎస్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారి పేరుపై కుంకుమార్చన చేసి వారి కుటుంబం ఐశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆలయ అర్చకులు దీవించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే గ్రామానికి మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల మాజీ మార్కెట్ చైర్మన్ నారి సోమశేఖర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు పిబి లక్ష్మీ ప్రసన్న కుమార్, గోవర్ధనగిరి మంజు, మండలంలో గల తన అభిమానులు, కొదలమడుగు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ముందు చెప్పినా కదా, బంగారుపాలెం మండలం ప్రజలందరూ కూడా బాగుండాలా, నియోజకవర్గం అందరూ బాగుండాలని కోరుతున్నాను. ఎందుకంటే అమ్మవారు అనేది అందరికీ కన్ను తెస్తారు, అందులో ఈ ఊరికే కాదు, ప్రజలందరూ మీకు మంచి జరగాలి. ఫస్ట్ వచ్చేసి అటువంటి మంచి ఆలయం చేస్తున్నారు. దేవుడు మంచి ఆశీస్సులను కూడా కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా కష్టాలను తీర్చి కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి స్పష్టం చేశారు. కురుపాం మండలం గుమ్మ పంచాయతీ
ఎగులువాడ బీటీ రోడ్ నుంచి శారదాపురం వరకు గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డికల్లు పంచాయతీ నెలికెక్కువ బీటీ రోడ్ నుంచి దొరకెక్కువ వరకు రహదారి పనులను శాసనసభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న డోలీ కష్టాలను శాశ్వతంగా తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న దొరకెక్కువ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ పనులకు అతిథులు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న నాయకులు లోకేష్ అని కొనియాడారు. నారా లోకేష్ గారు మన యువ నాయకులు, జాతీయ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారు, ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన కార్యకర్తలకు కానీ మన తెలుగుదేశం పార్టీకి కానీ భవిష్యత్తు మన నారా లోకేష్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు పండగ రూపాన పండగలా జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు ఈ మాట, కార్యకర్త ఎవరన్నా కానీ బాధపడిన కుటుంబానికి నష్టం జరిగిన నాయకుడు అనేవాడు నా కుటుంబానికి నష్టం జరిగిందని చూసినవాడు గుండుతో వింటాడు. అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడు నారా లోకేష్ గారు అనేది నేను ఖచ్చితంగా. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. Mister, do 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 do.